పేజీ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు 12 అపోస్తలుడు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరొకసారి నీ పాదాల వద్దకు వస్తున్నాం. మాట్లాడే దేవుడు, ఆరాధనలో ఎంతో శ్రేష్టమైన మాటలు మాకు అనుగ్రహించిన దేవుడు, మీరెంత గనులో మరొకసారి మా దృష్టికి తెచ్చిన దేవుడు, మీకు వందనాలు ప్రభువా. బల్ల వర్తమానంలో మీ కృపను కోరుకుంటున్నాం. నిలవబడిన వాడు అయోగ్యుడు, అపాత్రుడు. దయతో మీ సిలువుచాటును మరుగుపరుచుకొని మీ పర సంబంధమైన మాటలు మాత్రమే అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడూ చదువుకుంటున్న సుపరిచితమైనటువంటి భాగమే. ఈ అధ్యాయంలో ఈ చెప్పబడిన వర్తమానానికి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. ఏంటి ఆ పేరు అంటే పూలగుచ్చం. ఏం పేరు? చెప్పండి. పూలగుచ్చం చెప్పండి, మాట రావడంలే. పూలగుచ్చం, ఈ వర్తమానానికి పేరు పూలగుచ్చం. పూలగుచ్చం అనే మాటకి ఇంగ్లీష్లో ఏముందంటే రీత్ అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ రీత్ అనే మాటకి హిబ్రూలో ఏముందనంటే స్టీఫెన్ లేదా స్టెఫనోస్ అని ఉంటుంది. ఈ స్టెఫనోస్ అనే మాటకి మరలా మనం ఇంగ్లీష్లో చూస్తే స్టీఫెన్ లేకపోతే స్టెఫను అనే మాట కనిపిస్తుంది. ఇప్పుడు స్టెఫన్ అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి? పూలగుచ్చం కదా. పూలగుచ్చం అంటే ఇంకో అర్థం కూడా ఉంది, క్రౌన్, కిరీటం అనే మాట కూడా అర్థం వస్తుంది. అంటే పరిమళ సువాసనతో నింపబడిన పూలగుచ్చం. ఈ పేరు కదా, పేర్లు చాలా గొప్పగా ఉంటాయి. మా అమ్మగారు కూడా నాకేమని పేరు పెట్టిందంటే, నా ముందు 2 ఆడపిల్లలు. అయ్యా, ఇప్పటికీ 2 ఆడపిల్లలు. వాళ్ళ అన్న బాగా గొడవ చేస్తూ ఉండేవాడట. ఆడపిల్లల తల్లి అని పిలుస్తూ ఉండేవాడట. ఈవిడ ఆ నింద నుండి బయటికి రావడం కోసం దేవుణ్ణి అడిగిందంటే, దేవా, గుడ్డోడో కుంటోడో, నల్లోడో పళ్ళోడో, ఎవడో ఒక ఏం కావాలంట, నలుసు కావాలంటే ఆ నలుసు ఈ నలుసు అయింది. ఇప్పుడు అలా అనుకుందాం, స్టెఫెన్ దగ్గరికి వద్దాం. స్టెఫెన్ కూడా ఎంత ఆశ్చర్యం అంటే, పేరుకు తగ్గ గుబాళింపు కలిగిన వాడు, పేరుకు తగ్గ పరిమళ వాసన కలిగినటువంటి వాడు. స్టెఫను అంటే పూలగుచ్చం, పరిమళ వాసనతో నిండిన, పూలతో అలంకరించబడిన ఒక పూలమాల లేదు పూలగుచ్చం. ఇలా అనుకుందాం, మన జీవితాలు దేవునికి ఎంత పరిమళభరితంగా ఉన్నాయి, దేవుడు ఆగ్రాణించేవిగా ఉన్నాయి, దేవుడు ఇష్టపడేవిగా ఉన్నాయి. ఈ బిడ్డను నేను ఏర్పాటు చేసుకోవడం, ఈ బిడ్డని తల్లి గర్భం నుండి క్షేమంగా బయటకు తీయడం, ఈ వయసు వచ్చేంత వరకు ఎదిగించడం, జ్ఞానంతో నింపడం, ఆయన రక్తంలో కడగడం, విమోచనాత్మకమైన క్రియ జరిగించడం, ఆయన సొత్తైన ప్రజగా చేసుకోవడం, ఆయన మందిరావరణలో ఆయన స్తుతించే ఒక వ్యక్తిగా నిలబెట్టడం. ఇంత ప్రక్రియలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, పరిమళ భరితమైన సువాసన జీవితం, మహిమకరమైన జీవితం, దేవుడు కోరుకునే జీవితం. ఎస్, స్టెఫెన్ లైఫ్లో కొన్ని విషయాలు మనం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యములు అంటే శిష్యులు విస్తరిస్తున్నారు. యేసుప్రభువారు అప్పటికి ఆరోహణమైనారు. శిష్యుల పరిచర్య ప్రారంభించబడింది. శిష్యుల పరిచర్య ఎంత అంటే విస్తారమైన, ఉధృతంగా పరిశుద్ధాత్మ నడిపింపులో పరిచర్య జరుగుతూ ఉంది. పాత నిబంధన విశ్వాసికి క్రొత్త నిబంధన విశ్వాసికి తేడా ఏంటి? పాత నిబంధన విశ్వాసికి క్రొత్త నిబంధన విశ్వాసికి తేడా ఏంటి? ఎవరైనా చెప్పగలరా? చెప్తారా? మార్కులు ఏం వేయం, తప్పైనా పర్వాలేదు. పాత నిబంధన విశ్వాసికి క్రొత్త నిబంధన విశ్వాసికి తేడా ఏంటి? పాత నిబంధన విశ్వాసి క్రియ అంటే ధర్మశాస్త్ర సంబంధమైన. ఓకే, పాత నిబంధన విశ్వాసికి క్రొత్త నిబంధన విశ్వాసికి ఉన్న ప్రాముఖ్యమైన డిఫరెన్సెస్లో ఒక డిఫరెన్స్ ఏంటంటే, పాత నిబంధన విశ్వాసి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆజ్ఞలను గైకొనుచు దేవుడి శాసనం అనుసరిస్తూ తన భక్తిని తాను కాపాడుకుంటూ దేవునికి మహిమకరంగా జీవిస్తూ రాబోవు మెస్సయ్య కొరకు ఎదురు చూడడం, ఇది ఆయన పని. పాత నిబంధన విశ్వాసి పని ఏంటంటే, తన భక్తిని కాపాడుకుంటూ దేవుని ఆజ్ఞలను గైకొనుచు దేవుని శాసనాలను గైకొంటూ తన పాప స్థితిని బట్టి యాజకుల యొద్దకు వెళ్ళి బలులు అర్పిస్తూ
పాప క్షమాపణ అనుభవంలోనికి వస్తూ వారు రాబోవు మెస్సియ కొరకు ఎదురు చూడడం పాత నిబంధన విశ్వాసికి ఉన్న ఆ భక్తి అని చెప్పచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్పాను. మరి క్రొత్త నిబంధన విశ్వాసికి ఉన్నటువంటి పనేంటి? క్రొత్త నిబంధన విశ్వాస సహితమైన కుటుంబానికి ఉన్న పనేంటి? ఏం చేయాలి, ఎంత చేయాలంటే ఆల్రెడీ మెస్సియాను గురించి అంటే లోక రక్షకుని గూర్చిన సంపూర్ణ జ్ఞానం ఇవ్వబడింది. లోక రక్షకుడు బయలుపరచబడ్డాడు, లోక రక్షకుడు వచ్చాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వలె భూమికి ఆకాశమునకు మధ్యగా వేలాడదీయబడ్డాడు. ఆయన రక్షణ కార్యాన్ని చూపించాడు, విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆయన వెళుతూ సర్వలోకమునకు ఏం చేయాలంటే సర్వలోకమునకు మీరు వెళ్ళి ఏం చేయాలంట? సర్వ సృష్టికి ఏం చేయాలంట? ఈ వారంలో ఎంతమందికి చెప్పారు చెప్పండి? వాక్యం చాలా బాగా చెప్పారు కదా. సర్వలోకమునకు వెళ్ళి గడప దాడదు మహాతల్లి వందనాలు చెప్పాలి కదా. ఈ సహోదరుడు ఉద్యోగానికి పోతాడు, అన్నీ చేస్తాడు కదా. ఇప్పుడు బోధలు కూడా అలాగే అయిపోయినాయి. ఒక మిషనరీని గురించిన బోధ కనపడడం లే, ఒక త్యాగమును గురించిన బోధ లేదు. ఒక ఆయన ఇలా అన్నాడు, దేవుడు 2 చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒక చేత్తో దేవుడు పట్టుకోవడానికి, ఇంకో చేత్తో భార్యను పట్టుకోవడానికి అన్నాడు. నేను కొంచెం కంగారు పడ్డా. కారణం ఏంటంటే ఇదేనా క్రొత్త నిబంధన యొక్క విశ్వాస యొక్క ప్రమాణం, స్టాండర్డ్? కాదు. చాలా స్పష్టంగా నువ్వు ఒంటరివాడివైనా, నువ్వు జంటగాడివైనా, నువ్వు కుటుంబంలో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా ఒక పని మాత్రం నీ జీవితంలో నీకు ఇవ్వబడిన ఒక ప్రాముఖ్యమైన ప్రమాణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సువార్త. నువ్వు ఒంటరిగా ఉన్నా, కుటుంబంగా ఉన్నా, లేకపోతే నువ్వు ఎలా ఉన్నా, నువ్వు పిల్లలతో ఉన్నా, కుటుంబం అంతా లేదు భార్యతో కలిసి, లేకపోతే ఒంటరిగా అయినా నువ్వు దేవుని పని చేసి తీరాలి, దేవుని గురించి చెప్పి తీరాలి. పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి ఒక యాజక సమూహం ఉంది. వారు దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు. వారు ఈ వ్యక్తుల అంటే ప్రజలు ఏం తీసుకొచ్చారో ఆ అర్పణలు దేవునికి అర్పించి, అవి ఏ రకమైన బలులైనా అర్పించి వారు ఆనాడు దేవుని సంతోషపెట్టినట్టుగా చూస్తున్నాం. మరి క్రొత్త నిబంధన విశ్వాసి డ్యూటీ ఏంటి? అందుకే దేవుడు మనల్ని ఏం చేశాడంటే రాజులైనా చెప్పండి, యాజక చెప్పండి, సమూహంగా చేసాడంట. అంటే నేను పాత నిబంధనలో రాజు పని రాజు చేసేవాడు, యాజకుని పని యాజకుడు చేసేవాడు. రాజు పని యాజకుడు పని రాజు చేయకూడదు. అలా చేసి యాజకుడు వేయాల్సిన ధూపార్తి ఒక రాజు వేసి నొసట కుష్టు తెచ్చుకున్నాడు. అంటే ఎవరి డ్యూటీస్ పాత నిబంధనలో వారికి కేటాయించబడ్డాయి. మరి క్రొత్త నిబంధన విశ్వాసి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఆత్మల సంపాదన. క్రొత్త నిబంధన యొక్క అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా? సర్వజనులకు సువార్తను ప్రకటించే విషయంలో త్యాగం చేసి తీరాలి. త్యాగం లేకుండా ఫలం లేదు. త్యాగాలు చేయకపోతే ఆత్మల సంపాదన అనేది కూడా లేదు. నీవు దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవిస్తున్నట్లుగా కూడా కాదు. నేను, నా భార్య, నా పిల్లలు తిని తాగి హ్యాపీగా ఇంతేనా? కాదు. ఇంకా బియాండ్ భార్య, పిల్లలు, భర్త అందరూ కలిసి చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ ఇంటిని సువార్తకు కేంద్రంగా చేయడం, ఆ ఇంటిని దేవునికి మహిమకరంగా చేయడం, ఆ ఇంటిని అనేకులకు దీవెనకరంగా చేయడం క్రొత్త నిబంధన యొక్క కుటుంబ వ్యవస్థకు కావలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ఈ పని చాలా కుటుంబాలు చేయడం లేదు. ఈ పని చాలా కుటుంబాల్లో ఈ బాధ్యత లేదు. నా పొరుగువాడు నశించిపోతూ ఉంటే, నా పక్కింటోడు దేవుడు తెలియకుండా ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటే నాకు బాధ్యత లేదు. ఎక్కడో ఉక్రెయిన్ రష్యా కనుక్కుంటే అయ్యో పాపం అంటున్నానే కానీ అయ్యా వారి మధ్య సమాధానాన్ని కలగజేయి అని ప్రార్థన చేసే తపన నాలో లేదు. ఎక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటా ఉంటే మనకు ఒక దృక్పథం ఎలా ఉందంటే, కొన్ని పోస్టులు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు, జై ఇజ్రాయేల్ అంటారు. మీకు అసలు విషయం తెలుసా? ఇజ్రాయేల్ యేసు ప్రభువుని ఒప్పుకోరు, యూదులు యేసు ప్రభువుని ఒప్పుకోరు. ఇజ్రాయేల్ దేశంలో బైబిల్ తగలబెట్టిన అనుభవాలు బోలెడన్ని ఉన్నాయి. ఇప్పుడు జై ఇజ్రాయేల్ ఏంటి అంటే యేసు ప్రభువారిని మార్గముగా, యేసు ప్రభువారిని సత్యముగా, యేసు ప్రభువారిని జీవంగా ఒప్పుకొని ఎవ్వడు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. ఆయనే మార్గం, ఆయనే సత్యం,
ఆయనే జీవం. ఇప్పుడు నువ్వు ఎట్లుంటావంటే నేను ఇజ్రాయెల్ వైపు ఉంటానంటే అది మాత్రమే కాదు, నువ్వు వారి రక్షణ కొరకు భారంగా ప్రార్థన చేయాలి. ఎందుకనంటే వారు ఇంకా ధర్మశాస్త్ర కాడి కిందే ఉన్నారు. వారు ఇంకా క్రీస్తులోనికి, క్రీస్తు ప్రభువుని అంగీకరించే పరిస్థితి లేదు. ఈ మధ్య చూస్తా ఉన్నాను, ఒక ఇండియన్ పని కట్టుకుని ఇజ్రాయెల్ దేశం పోయి ఇజ్రాయెల్ దేశపు వీధుల్లో సువార్త ప్రకటిస్తా ఉంటే అక్కడున్న ఒక యూదుడు ఏమంటారు తెలుసా, ఇది యూదా దేశం, ఇది యూదా దేశం, మేము మా యూదా దేవుని తప్ప యేసుక్రీస్తు వారిని యాక్సెప్ట్ చేయమని బైబిల్ని అక్కడే చింపి. ఇప్పుడు చెప్పండి, మనం ఏ దేశం పక్క నిలబడాలి? ఏ దేశం పక్క కాదు, నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై ప్రార్థన చేయటమే మన ప్రాముఖ్యమైన పని. అది మర్చిపోయాం. మనం కూడా ఏదో ఓ పక్కకు చేరాం, ఆ పక్కకు చేయకూడుతున్నాం, ఆ పక్క విషయాలు వినడానికి ఆతృత కనబరుస్తున్నాం, మిగతా వాళ్ళని శత్రువుల్లాగా చూస్తూ ఉన్నాం, కొంతమందిని మనం హక్కున చేర్చుకుంటున్నాం. అంటే దీని వెనక ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మనివాడు, యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు, యేసుక్రీస్తు యొక్క మార్గంలోనికి రానివాడు, వాడు నిత్య నరకానికి పాత్రుడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది. ఈ బైబిల్కు వ్యతిరేకమైంది ఏదైనా వ్యతిరేకమే. ఈ బైబిల్ని అంగీకరించిన వాడు ఎవడైనా అన్యుడే. వాని కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలి. మరలా వెనక్కి వచ్చేద్దాం. సో ఇక్కడ స్టీఫెన్ అపోస్తలులు ఎంతో చక్కగా పరిచర్య బాగా చేస్తూ ఉన్నారు. ఉజ్జీవంతమైన పరిచర్య జరుగుతూ ఉంది. ఈ లోపల వాళ్ళకి కలిగినది ఏంటంటే, మనం చాలామంది వస్తున్నారు తండోపతండాలుగా, వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాం. సో మనం ఉన్న ఈ 12 మంది ఈ గ్రూప్స్గా డివైడ్ చేసుకొని చేస్తూ ఉన్నాం. మనం ప్రాముఖ్యమైన పని వదిలేసి కొన్నిసార్లు వంట చేసి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం, ఈ పని ఎక్కువైపోయింది. ఒక పని చేద్దాం, ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మతో నింపబడి మంచి పేరు కలిగి సాక్ష్యం కలిగిన ఒక 7గురిని ఏర్పాటు చేసుకుందాం. వాళ్ళు ఏం చేయాలంటే ఈ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని వారికి ఆతిథ్యం ఇస్తూ, వారి అవసరాలు తీరుస్తూ, వారికి సేవ చేసుకుంటూ ఉండాలి. ఈ అపోస్తలులు ఏం చేయాలంటే వీరు కన్నవి, వీరు చూసినవి, వీరి ద్వారా జరిగించిన కార్యాలు, అంటే యేసు ప్రభు వారి యొక్క ఆ ఉన్నతమైన మాటలు సర్వజనులకు తెలియజేయాలి. బాగుంది. అపోస్తలులు దేవుని వాక్య పరిచయంలో విరివిగా వాడబడతా ఉన్నారు. వంట చేయడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి ఒక సెక్షన్ ఏర్పాటు చేయబడింది. ఏంటి ఆ సెక్షను? 2వ వచనం మధ్యలో నుంచి చూద్దాం. ఏమని రాయబడింది? మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ చెప్పండి, జ్ఞానముతోనూ చెప్పండి, మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమింతుము. చాలా ప్రాముఖ్యమైన మాట. 7 అలాట్ చేయాలి. ఈ 7 పని చాలా స్పష్టంగా విశదీకరించబడింది. వీరు ఆతిథ్యం ఇవ్వాలి, వచ్చిన వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి, నీళ్ళు అందినయా, టిఫిన్ అందిందా, భోజనం అందిందా, లేకపోతే ఇంకేమన్నా కావాలా, ఇలా వచ్చిన వారిని ఆదరించి పరామర్శించే డ్యూటీ. బాగానే ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి చాలా హైలైట్ చేయబడ్డాడు. ఒక వ్యక్తి ఎందుకనో ఆ వ్యక్తి జీవితం ఉజ్జీవవంతమైన జీవితంగా ఉంది. ఆ వ్యక్తి జీవితం చాలా ప్రభావవంతమైన జీవితంగా ఉంది. 7 ఉన్నారు, 7కి మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి మాత్రం ఎందుకో ఆ జీవితం చాలా ప్రభావవంతంగా ఉంది, అనేకులను కదిలించేదిగా ఉంది. అదేంటో చూద్దాం. ఆయన మనకు తెలుసు, స్టెఫెను. 8వ వచనంలో 5వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది? అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ చెప్పండి, పరిశుద్ధాత్మతోనూ చెప్పండి, నిండుకొనిన వాడైనా స్టెఫెను. అక్కడ నిండుకొనిన వారైనానుందా, వాడైనానుందా? సింగులరా ప్లోరలా? అంటే అందరి గురించి చెప్పబడిందా, ఒక వ్యక్తి గురించి ఎక్కువగా చెప్పబడిందా? నాకు అర్థం కాల. మీరు నాకు టీచ్ చేయండి. నేను ఏదైనా తప్పు చెప్పుంటే నేను కిందకి వెళ్ళిన తర్వాత యూ కెన్ కరెక్ట్ మీ, నన్ను మీరు కరెక్ట్ చేయొచ్చు. ఓకే, ఏమన్నది ఇక్కడ? ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, సరే మిగతా వాడి సంగతి వద్దు. స్టెఫెను ఏం రాయబడింది అక్కడ? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏం చేయబడ్డాడంట? నిండుకొనినటువంటి వాడు. చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ స్టెఫెను వయసు ఎంత ఉండొచ్చు అని నేను సెర్చ్ చేస్తా ఉంటే 20 నుండి 30 సంవత్సరాల మధ్యలో. జనరల్గా 20 నుండి 30 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, ఒరే పెళ్ళికి సిద్ధపడతా ఉండు, కనీసం 25,000 సంపాదించు, లేకపోతే భార్యను పోషించుకోలేవు అని ఇలాంటివి చెప్తా ఉంటాం. ఆత్మీయంగా ఉండు, నువ్వు ప్రూవ్ చేసుకో,
నిన్ను ప్రూవ్ చేసుకో, రేపు రాబోయే భార్యని పోషించగలవు అని నువ్వు నమ్మకం కలిగించు అని ఇలాగ మనం మంచిగా అతను తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం బలపరచడానికి చెప్తా ఉంటాం. కానీ స్టెఫెన్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాడు. 20 నుండి 30 సంవత్సరాల వయసులో ఉన్నోడు లైఫ్ సెటిల్మెంట్ గురించి ఆలోచించాలి, తన భవిష్యత్తు గురించి ఆలోచించాలి, తన చదువు గురించి ఆలోచించాలి, తన ఫ్యూచర్ ఏంటో ఆలోచించాలి. ఫ్యూచర్ గురించి, పెళ్లి గురించి, ఆ ఉన్నతమైన తర్వాత ఉండే ఆ లైఫ్ గురించి కలలు కనాల్సినోడు ఒక కలగా అంటున్నాడు. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఏమన్నదంట? విశ్వాసముతోను. స్టెఫెను యొక్క లక్షణాలు ఆధునిక సంఘానికి మార్గదర్శకాలు. స్టెఫెను యొక్క లక్షణాలు ఆధునిక సంఘానికి అంటే క్రొత్త నిబంధన సంఘానికి మార్గదర్శకాలు. ఎందుకు మార్గదర్శకాలు అంటే స్టెఫెను లైఫ్ ఎలాగున ప్రభావవంతంగా ఉందో, ఎలాగ దైవికమైన విధానాలతో నింపబడిందో ఆ ఉన్నతమైన స్థితి ఈ రోజున మన బిడ్డల్లో ఉండాలని మనం కోరుకోవాలి. స్టెఫెను ఎలా ఉన్నాడంటే విశ్వాసముతో ఏం రాయబడింది? పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వాడే. విశ్వాసముతో చాలా ప్రాముఖ్యమైన మాట. సింపుల్గా చెప్తున్నాం కానీ బైబిల్ 3 విశ్వాసాల గురించి చెప్పింది. ఆ 3 విశ్వాసాలు అంటే మీకు స్పీడ్గా చెప్తాను, టైం లేదు కాబట్టి. ఒకటి డెడ్ ఫెయిత్ అంటే మృత విశ్వాసము అని ఉంది. మొదటి మాట బైబిల్ 3 విశ్వాసాల గురించి చెప్తా ఉంది. అందులో మొదటిది డెడ్ ఫెయిత్ అంటే మృత విశ్వాసము అని చెప్పబడింది. రెండవ మాట ఏమన్నదంటే సేవింగ్ ఫెయిత్ అంటే రక్షణకు నడిపించే విశ్వాసం. రెండవ మాట రక్షణకరమైన విశ్వాసం. మూడవ విశ్వాసం ఏమని చెప్పబడిందంటే డిమోనిక్ ఫెయిత్ అంటే దెయ్యపు విశ్వాసం అని రాయబడి ఉంది. డిమోనిక్ ఫెయిత్ అంటే దెయ్యపు విశ్వాసం. ఈ మూడేంటో స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. డెడ్ ఫెయిత్ అనేటటువంటి మాటకి ఏమని రాయబడిందంటే బిలీఫ్ వితౌట్ యాక్షన్స్. డెడ్ ఫెయిత్ అనేది ఎట్లా చెప్పబడిందంటే బిలీఫ్ వితౌట్ యాక్షన్స్ అంటే క్రియలు లేని విశ్వాసం. అంటే నేను విన్నాను, నాకెవరో చెప్పారు, నేను నమ్మాను, ఓకే, కానీ నా క్రియలలో అవి కనిపించదు. యేసు ప్రభు అని నాకు అర్థమైంది, యేసు దేవుడని నాకు అర్థమైంది, యేసు గొప్ప దేవుడు అని కూడా నాకు అర్థమైంది. ప్రపంచం అంతా ఈ మాట ఒప్పుకుంటుంది. ఈవెన్ ముస్లిం కంట్రీస్ కూడా ఆయన మంచి ప్రవక్త అంటారు, వాళ్ళు గ్రేట్ ప్రాఫిట్ అంటారు. అయితే ఆయనే దేవుని కుమారుడు అనే మాట దగ్గరే గొంతులో వెలక్కాయబడ్డట్టుగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే యేసు మంచి ప్రవక్త లేకపోతే మంచి వక్త ఇలా అంటారు, కానీ యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, ఆయన ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళడానికి వేరే మార్గం లేదు అనే మాట నమ్మరు. చాలామంది చర్చికి వస్తూ కూడా 2 పడవల మీద కాళ్ళు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడికి వస్తేనేమో స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంటారు. బయటికి వెళ్ళినప్పుడు వీరి యొక్క విశ్వాసంలో ఏం కనపడవంటే వీరి క్రియలలో దేవుడు కనపడాడు. అబ్రహామును మనం తీసుకుందాం. అబ్రహాము దేవునిని నమ్మెను. చెప్పండి. అబ్రహాము దేవునిని నమ్మెను. చెప్పండి. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. బాగానే ఉందండి, స్టేట్మెంట్లు 100 ఉంటాయి. చక్రవర్తి దేవుని నమ్మెను, నీతిగా ఎంచబడిను. ఏంటి ఇప్పుడు విషయం ఏంటి కదా? అబ్రహాము విశ్వాసంతో నింపబడిన వాడు, అది నీతిగా ఎంచబడిన వాడే. ఇన్ యాక్షన్స్, క్రియల్లోకి వస్తే ఎలా ఉన్నాడు అబ్రహాము కదా? పిలిచి చక్రవర్తి, దేవుడు పిలిచి తెల్లారుజామున, మామూలుగా చెప్తున్నాలే, పిలవలేదు, పిలిస్తే ఏమవుద్ది? పొద్దున్నే లేచి చక్రవర్తి, నీకు లేక 16 సంవత్సరాల తర్వాత కలిగిన బిడ్డ ఉంది కదా, ఆ బిడ్డ నువ్వేం చేయాలంటే జాగ్రత్త తీసుకునిరా, ఆ బిడ్డని నువ్వు నాకు ఏం చేయాలి? అర్పించాలి. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది? ప్రభువా నీకు దండం, నువ్వు ఇచ్చిందే లేటు, జుట్టన్నీ నెరిసిపోయినాయి, పెళ్లి దాకా మేము ఉంటామో లేదో గ్యారంటీ లేదు, ఇలా పెంచుకుంటున్న పిల్లని నువ్వు మళ్ళీ అడిగితే నేనేం చేయాలి ప్రభువా కదా? ఒకవేళ అలా అంటానేమో కదా. విశ్వాసం ఉండడం వేరు, విశ్వాసాన్ని క్రియారూపంలో చూపించడం వేరు. చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అయిపోతారు. నేను దేవుని బిడ్డని అంటారే కానీ దేవుని బిడ్డ యొక్క లక్షణాలు నీ ఆఫీసులో చూపించగలిగే పరిస్థితి ఉందా? నీ ఆత్మీయతని సమాజంలో, సంఘంలో చూపించగలిగే పరిస్థితి ఉందా? అంటే నీ క్రియలలో కదా, నీ బంధువుల్లో నువ్వు దేవుని బిడ్డవని బలంగా చెప్పగలిగే స్థాయి ఉందా కదా?
ఈ కొంచెం బయట నుంచి వచ్చిన కుటుంబాల్లో ఎక్కువగా ఈ ద్వంద్వ ధోరణి కనపడతా ఉంటుంది. ఏంటో తెలుసా, ఈయన పాత పేర్లు పెడతాడు, కొత్త పేర్లు కూడా తగిలిస్తాడు. ఎందుకంటే పాత పేరు ఒకటి ఉంటుంది, ఈయనకి ఆరిజినల్లో ఉన్న పేరు, కొత్త పేరు కూడా తగిలిస్తాడు. ఎందుకు తెలుసా, చింత చచ్చినా ఏమి చదవంట, పులుపు సాగదు. ఈయనకి ఇంకా అక్కడ కూడా పార్టిసిపేషన్ ఉంది, అక్కడ సభ్యత్వం ఉంటుంది, ఇక్కడ కూడా సభ్యత్వం ఉంటుంది. ఎందుకంటే అది పోగొట్టుకోవడానికి ఈయన ఇష్టపడాడు. ఈయన పిల్లలకి పేర్లు కానీ ఈయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, అక్కడ ఒక చెయ్యి వేస్తాడు, ఆ మెంబర్షిప్ను బాగొట్టుకోడు, ఇక్కడ మెంబర్షిప్ను బాగొట్టుకోడు, అక్కడే రికగ్నైజేషను, ఇక్కడే కదా. ద్వంద్వ ప్రమాణాలు పాటించే వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళ లైఫ్లో నేను దేవుణ్ణి నమ్మాను అన్న తర్వాత పాతవి చెప్పండి, పాతవి గతించను, సమస్తమును చెప్పండి. ఆకలి మీద ఉన్నప్పుడు రావు మాటలు నాకు తెలుసు కదా. పాతవి గతించెను, ఆ సమస్తము కదా. ఓ పిల్లోడు పెళ్లి సంబంధం చూడటానికి వెళ్ళాం. నాన్న నీకేం కావాలంటే వాడు ఏమన్నాడంటే, అన్న మీరేమనుకోమంటే ఓ మాట చెబుతా అన్నాడు. చెప్పు పర్లేదన్నా. వాడు అన్నాడు, నేను చేసుకోబోయే భార్యకి ఇక్కడ దాకా ఉండాలన్న జడ అన్నాడు. నేను కంగారు పడ్డా, ఏమైనా బావిలో నీళ్లు తోడతాడా ఏంది తాళ్ళు లేనప్పుడు అనుకున్నాను నేను కదా. వానికి భార్యట ఇక్కడ దాకా ఉండాలంట జల. సరే ఓకే నాన్న, ఇంకేంటనంటే మా బ్రాండే అయి ఉండాలన్నా. ఎక్కడైనా రాజీ పడతానేమో కానీ అది ఉందే, ఏందది చెప్పండి, బ్రాండ్ ఉందే. ఎక్కడైనా రాజీ పడతా కానీ మా స్టాంపు లేకపోతే మా ముద్ర ఉంటుంది. ఆ ముద్ర మామూలు ముద్ర కాదు కదా. మా ముద్ర ఇలా గుద్దాలి అంతే, వాడి ముఖం మీద, వాడి మూతి మీద, వాడి చేతి మీద గుద్దాలి. ఆ ముద్ర కనపడితే ఇది దేవుని చిత్తం కదా. అది ఎందుకో మరి దేవుడు ఎప్పుడు బయట చూపిస్తాడు, ఎందుకనో మరి దేవుడు ఎప్పుడు ఫారెన్ సంబంధాలే చూపిస్తాడు. ఇండియాలో లేకపోతే నీ కళ్ళ ముందు ఆత్మీయంగా ఎదిగినోని దేవుడు ఎందుకో చూపించడు. ఫారెన్ విమానం ఎగరటాలు ఇవి చూస్తే అసలు దేవుడు ఆకాశం తెరిచి ఆ వ్యక్తిని అలా ప్రవేశపెట్టినట్టుగా విపరీతమైన బౌన్సింగ్ వస్తూ ఉంటుంది లోన కదా. క్రియలు లేని విశ్వాసము మృతము, డెడ్ ఫెయిత్. నువ్వు ఇంకా పట్టుకొని ఆలాడుతున్నావన్నా నువ్వు మళ్ళీ ఎడకొచ్చి అన్నీ చేస్తావు కదా, ఎడకొచ్చి అన్నీ చేస్తావు కదా. పాతవి చంపుకోకుండా, పాత తోకలను వదిలేయకుండా, పాత బ్రతుకును వదిలేయకుండా, పాత రోత జీవితాన్ని. అయితే ఒకటి, నిన్ను దేవుడు అలాంటి కుటుంబం నుండి తెచ్చాడంటే అలాంటి వారి మధ్య సేవ చేయడానికి నువ్వు ఆ టైటిల్స్ వాడొచ్చేమో కానీ దేవుని ఇంటిలో దేవుని పిల్లల మధ్య నువ్వు ఆ డిఫరెన్స్ క్రియేట్ చేయటం, లేకపోతే ఒక రకమైన వ్యత్యాసం. వీళ్ళు మందబుద్ధి కలిగిన వాళ్ళు బ్రదర్ వీళ్ళకి దూరంగా ఉండాలి, వీళ్ళు బహు తెలివైన వాళ్ళు బ్రదర్ వీళ్ళతో స్నేహం చేయాలి కదా. అంటే నీ బతుకులో ఇంకా మార్చుకోవాల్సింది ఏదో ఉంది. ఇంకా నీ పాత రోత ఆలోచనలున్నాయే అవి కదా. యెషయా గ్రంథంలో రాయబడింది, వారు తమ పాపములను అంట మ్రోకు తాళ్లతో నడుముకు కట్టుకొని లాగుతా ఉంటారంట. వీడు మాత్రమే కనపడతాడు. వెనక తిరిగి చూస్తే అర్థమవుద్ది, వీడి పాపాన్ని మోకు తాళతో కట్టి లాక్కుంటా ఈయన చర్చికి పోయినా ఆ పాపాన్ని తెస్తాడు, ఈయన ఎక్కడికి పోయినా ఆ పాపాన్ని తెస్తాడు. అంటే చాలాసార్లు నేను దేవుని బిడ్డని అని చెప్పిన తర్వాత ఆ రకమైన గెస్చర్స్ కాకుండా మరలా ఎక్కడో పాత రోత లేకపోతే అవి చూపించే వాళ్ళంగా చాలాసార్లు మనం కనిపిస్తూ ఉంటాం. అబ్రహాము కదా, అబ్రహాము నువ్వులే లేసా ప్రభు, ఏంటి సంగతి, నీకున్నవి విడిచి నీ బంధువులను విడిచి నేను చెప్పు స్థలానికి. ప్రవ్వా మా నాన్న ఎంత గొప్పగా విగ్రహాలు అమ్మేవాడు, లేకపోతే ఎలాంటి కల్చరు, ఎలాంటి ట్రెడిషన్. దేవుడు అన్నాడు అవన్నీ వదిలే, అవన్నీ లేవు, అవన్నీ వదిలే కదా. నిజంగా అబ్రహాము తీర్మానం, అబ్రహాము గురించి ఎందుకు రాయబడిందంటే అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి చెప్పండి అదే నీతి, దేవుడే నీతి, దేవుడే ట్రెడిషన్, దేవుడే నాకు నియమం, దేవుడే నాకు నిబంధన, నన్ను బోధ చేసి రుజుమార్గంలో పెట్టే నా దేవుడే నాకు ప్రమాణం. కానీ నేను వెనక తెచ్చుకున్న తోకలు లేకపోతే నేను తెచ్చుకున్న కొన్ని 2 చేతుల ద్వంద్వ ప్రమాణాలు కాదు. ఎందుకో తెలుసా, వాటికి కాలం చెల్లింది. ప్రభు వాటి నుండి నన్ను దూరం చేశాడు. ఇకను జీవించువాడును నేను కాను, చెప్పండి ఇకను జీవించువాడును నేను కాను, నా యందు ఈ మాట చెప్పడం కూడా ఎందుకో కష్టంగా ఉంది కదా.
ఎలక్కాయ గొంతులు అడ్డం పడినట్టుగా ఉంది. ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే. అంటే మృత తుల్యమైన విశ్వాసం ప్రమాదకరం. స్టెఫెన్ దగ్గరికి వద్దాం. స్టెఫెను విశ్వాసంతో నింపబడిన వాడే. వాక్యం లేకుండా నేనేది చెప్పను, వాక్యం చూపిస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఏమని రాయబడిందో? డెడ్ ఫెయిత్ గురించిన మాట వాక్యంలోనే రాయబడింది, నా సొంత మాటలు కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం ఏమని రాయబడింది? క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమవుతుందంట? మృతం అంటే డెడ్ ఫెయిత్. మనం పరీక్ష చేసుకుందాం. బలలో చేయబోయే ముందు మన విశ్వాసం క్రియలలో చూపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? మన క్రియలలో అవి ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయా? నేను క్రీస్తు వాడనని ఉద్యోగం చేసే చోట, నేను క్రీస్తు వాడనని సంఘంలో, నేను క్రీస్తు వాడనని సమాజంలో ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? చెబితే వందనాలు, చెప్పకపోతే మాత్రం నీ ఫెయిత్, నేననడంలా డెడ్ ఫెయిత్, మృత తుల్యమైన విశ్వాసం అని రాయబడి ఉంది. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. రెండో ఫెయిత్కి వెళ్దాం. సేవింగ్ ఫెయిత్ అంటే రక్షణకరమైనటువంటి విశ్వాసం ఎలా ఉంటుంది? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం ఏమని రాయబడింది? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది, అసలు ఫెయిత్ ఎలా ఉండాలి? విశ్వాసం ఎలా ఉండాలి? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అసలు అదృశ్యమైనవి ఉన్నాయని నేను ఎందుకు చెప్పాలి? అదృశ్యమైనవి అంటే దృశ్యము కానివి, అగోచరములు, ఇన్విజిబుల్, లేదు కంటికి కనిపించనివి, కంటికి కనబడనివి కనిపిస్తున్నాయా లేదు, ఉన్నాయని నేను ఎలా నమ్మాలి కదా? నేను నమ్మడం కొరకే నా యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన నన్ను రక్షించి, నన్ను విమోచించి, ఆయన సంపూర్ణ ఆత్మతో నన్ను నింపి ఈ భక్తిని ఇందాక ఆరాధనలో కూడా చూసాం. నిజంగా ఆయన ఎంత ఆశ్చర్యకరుడండి. నిజంగా భక్తి చేయడం మన వలన అవుతుందా? పరిశుద్ధతను కాపాడుకోవడం మన వలన అవుతుందా? ఆయన తన మార్గాల్లో నడిపిస్తా ఉన్నాడు. ఆయన నా చెయ్యి పట్టుకోకపోతే, ఆయన మార్గాన్ని సరళం చేసి నన్ను నడిపించకపోతే భక్తి చేయలేను, ప్రార్థన చేయలేను, ఏమీ చేయలేను. ఎందుకో తెలుసా? ఆయన తన మార్గంలో నన్ను నడిపిస్తున్న శ్రేష్టమైన దేవుడు. అంటే మొదటిగా ఒకటి మృతతుల్యమైన విశ్వాసం చూసాం. రెండవది సేవింగ్ ఫెయిత్ అంటే అర్థమైంది తెలుసా? విశ్వాసం అనున్నది నిరీక్షించు వారి యొక్క నిజ స్వరూపము. అంటే అదృశ్యమైనవి ఉన్నాయి అని చెప్పడానికి రుజువు. పరలోకం ఎవరైనా చూసి వచ్చారా? చూడలేదా? మరి చూడకుండా పరలోకం నేను సిద్ధపడతానని ఎడ చెప్తున్నావు కదా? పాతగుంటూరు చూసాం, విజయవాడ కూడా చూసాం. ఉన్నాయా అంటే ఉన్నాయని చెబుతాం. పరలోకం ఉందా అంటే ఉందని ఎలా చెప్తావు? అదే నా దేవుడు అదృశ్యమైన వాటిని నాకు ఎలా బయలుపరిచాడు అని అంటే విశ్వాసంతో చూసే కనులు నాకు అనుగ్రహించాడు. మన దగ్గర రెండు రకాల కలజోళ్ళు ఉంటాయంట భక్తిలో. ఒకటి విశ్వాసంతో చూసే కలజోడు, అంటే కళ్ళ ముందు జరుగుతున్నవన్నీ కూడా నా దేవుడున్నాడు, ఫెయిత్ నన్ను నడిపిస్తాడు అని నమ్మడం. రెండవది అవిశ్వాసం అనే కలజోడంట. అంటే వీళ్ళు పట్టుకుంటే తప్ప, వీళ్ళు తాగితే తప్ప, వీళ్ళు కళ్ళతో చూస్తే తప్ప నమ్మరు వీళ్ళు. అంటే విశ్వాసం అనే కలజోడు అనేది నువ్వు కలిగి ఉన్నావా? అవిశ్వాసం అనే కలజోడు నువ్వు కలిగి ఉన్నావా? స్టీఫెన్ దగ్గరకు వస్తే, స్టెఫెను ఒకటి ఆయన సేవింగ్ ఫెయిత్, మూడోది చెప్పలేదుగా డిమోనిక్ ఫెయిత్ అంటే దెయ్యపు విశ్వాసం అంట. దెయ్యపు విశ్వాసం అని ఎందుకు చెప్పబడింది అని అంటే చాలా స్పెసిఫిక్గా దెయ్యాలకు కూడా తెలుసట. ఎవరు చెప్పండి? ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. దెయ్యాలకు కూడా దేవుడెవరో తెలుసు. అందుకే ఒక మాట మీకు చూపిస్తా. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, లేకపోతే ఇందాక చదువుకున్న వాక్యం కూడా చూడొచ్చు. యాకోబు పత్రిక 2:19, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఏమని రాయబడింది? యాకోబు పత్రిక 2:19. దయ్యములను నమ్మి వణుకుచున్నవి చాలా ప్రాముఖ్యమైనమాట. దెయ్యాలకు కూడా తెలుసు, కానీ వాటిలో మార్పు లేదు, అంటే పరివర్తన లేదు. నిజంగా దేవుని యొక్క విశ్వాసం ఏం చేస్తుందంటే మానవ జీవితాల్ని ప్రభావితం చేయటమే కాదు, మానవ జీవితాల్ని మార్చేదిగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఏమని రాయబడి ఉంది? మరియు మద్యముతో మత్తులై ఉండకుడి,
దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండి. ఈ రెండు విషయాలను కొంచెం చూడడానికి ప్రయత్నం. ఒక పక్క మద్యం, ఇంకో పక్క ఆత్మ. మద్యానికి ఆత్మకి ఏంటి సంబంధం? మద్యానికి ఆత్మకి ఏంటి సంబంధం? ఒకసారి మద్యం తాగినోడు దగ్గరకు వద్దాం. మద్యం తాగినోడు వాడి మీద ఇంకోటి ఎక్కించుకుంటాడు. ఎవడాడు చెప్పండి? మద్యం తాగినోడు వాడి మీద ఇంకోటి ఎక్కించుకుంటాడు. అంటే మద్యం తాగకముందు చాలా మర్యాదగా ఉంటాడు, ప్రైజ్లాడన్నా అంటాడు, రండి అంటాడు, భోజనం పెడతాడు, అన్నీ చేస్తాడు. ఈయన ఇంకొకరిని ఎక్కించుకున్నప్పుడు చూడాలా, ఈ కాలు తూర్పు ఆ కాలు పడవరా, ఈయన వెళ్ళి కాలువలో. లేకపోతే అప్పుడు ఆ టైంలో తమ్ముడు బాగున్నావా అంటే ఇక ఎప్పుడు మాట్లాడని మాటలు కూడా మాట్లాడతాడు, అవసరమైతే తిడతాడు, ఇంకొంచెం మర్యాద ఎక్కువైతే కొడతాడు కూడా. అంటే ఇదే ఆత్మ, ఇదే ఆత్మ. వాక్యం పరిశుద్ధాత్మ, మద్యం వర్సెస్ హోలీ స్పిరిట్ ఎందుకు అలా రాయబడిందంటే ఈ రెండు కూడా మానవ సంబంధంతో లేదు మానవ జ్ఞానంతో చేసేవి కావు. అది తేడా. మద్యం వర్సెస్ దేవుని ఆత్మని ఎందుకు కంపారిజన్ చేయబడుతుందంటే ఈ రెండు కూడా ప్రభావవంతమైనవి, మానవుని నడిపించడానికి శక్తి కలిగినవి. ఇప్పుడు మద్యం దగ్గరకు వద్దాం. మద్యం కూడా నడిపిస్తుంది కదా. ఎప్పుడు పిరికోడు మద్యం తాగితే వచ్చి ఆ ధైర్యంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు, తిడతాడు, రకరకాలుగా చేస్తాడు. అది దిగిన తర్వాత అబ్బాయి రాత్రి ఇంద్ర నువ్వు నన్ను కొట్టావంటే నేను కొట్టానా, ఎప్పుడు భలేవాడు అన్నా, నేను ఎందుకు కొడతానన్నా అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇదొక రకమైన తన జ్ఞానానికి మించిన దాన్ని ఒకదాన్ని ఎక్కించుకోవడం ద్వారా తన బ్రెయిన్ని మొద్దుబారేటట్లు చేసి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం ద్వారా చేసిన క్రియ. ఇప్పుడు మళ్ళీ ఆత్మ దగ్గరికి వద్దాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కూడా ఎంత బాగుంటుందంటే, పరిశుద్ధాత్మ నడిపింపు ఎంత ఉన్నతంగా ఉంటుందంటే ఆయన ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది, నేనేనా అనిపిస్తుంది. అంటే ఈ కార్యం చేయడానికి నేనేనా, ఈ విచక్షణ జ్ఞానం నాదేనా కదా. అంటే చాలాసార్లు మీరు యెరూషలేము వీధుల్లో కదా అపోస్తలుడు వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారి నోటి మాటలు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. ఒక్కరోజే 3,000 మంది ప్రభు తట్టు ఇంకా పైచీలకు దేవుని తట్టు తిరిగారంట. వారు రకరకాల భాషల్లో మాట్లాడారంట. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మ నింపుదల కూడా మానవ జ్ఞానానికి అతీతమైనది. ఆత్మ నింపుదల, ఆత్మ జ్ఞానం కూడా మానవ జ్ఞానానికి అతీతమైనది. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ నడిపింపు కిందకు వస్తామో ఆయన మనల్ని అద్భుతంగా వాడుకుంటాడు, పరిచర్యలో అద్భుతంగా వాడుకుంటాడు. నీ శక్తి నీ బలం కాదు, ఆయన వాడుకుంటాడు. నీ జ్ఞానం నీ టాలెంట్ కాదు, ఆయన వాడుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆత్మ నింపుదల నీకు శక్తినిస్తుంది, ఆయన ఆత్మ నింపుదల నిన్ను ఒప్పింపజేస్తుంది, ఆయన ఆత్మ నింపుదల నీ చేత అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంది. నేను ముందుకు పోతా. ఓకే, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన స్టెఫెను. సమయం లేదు, ముందుకు వెళ్ళిపోదాం. రెండవ మాట చూడటానికి ప్రయత్నం చేద్దాం. 8వ వచనం, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయబడింది? అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం ఏమని రాయబడింది? స్టెఫెను కృపతోనూ చెప్పండి బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను చెప్పండి గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. చాలా ప్రాముఖ్యమైన మాట. కృపతోనూ బలముతోనూ నింపబడినటువంటి వాడు. చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే దేవుని కృప అంటే అర్హత లేని మనకు అర్హతనిచ్చిన దేవుడు. నిజంగా ఆయన వాక్యం ప్రచురించడం కానీ ఆయన సేవ చేసేంత గొప్పడము ఆయన కాదు. కానీ ఆయన కృప ఏంటంటే ఆయన ఏర్పాటు, ఆయన నియామకం, ఆయన ఎన్నుకున్న విధానం, ఆయన వాడుకుంటున్న విధానం, ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ వస్తున్న విధానం. ఆయన కృప అపారమైనది. ఆ కృపలో నేను బ్రతుకుతున్నాను, ఆ కృపలో నేను చలిస్తున్నాను, ఆ కృపలో నేను గమనాగమనం కలిగి ఉన్నాను, ఆ కృపలోనే నా కుటుంబం, ఆ కృపలోనే నా భార్య, ఆ కృపలోనే నా పిల్లలు, ఆ కృపలోనే నా ఆత్మీయ ఎదుగుదల. అంటే ఆయన కృపలో నన్ను బలపరుస్తూ ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని కృపని ఎంతగా మనం వాడుకునే వారంగా ఉంటున్నాం. ఈ కృప మనం పొందుకోవడమే కాదు, ఇతరులకు కూడా అందించే వారంగా ఉండాలి. ఇక్కడ అదే రాయబడింది. స్టెఫెను కృపతో బలంతో నింపబడిన తర్వాత ఆ కృప ఏం చేసింది అని అంటే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడం ద్వారా, అనేకులు ప్రభువులోనికి రావడం ద్వారా ఈ కృప, ఈ గ్రేస్ వారికి కూడా ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఎవరి జీవితాలు వెలిగించబడ్డాయో, ఎవరి జీవితాలు దేవుని తట్టు తిరిగాయో వారు కూడా ప్రభావవంతమైన వ్యక్తులుగా మారారు. ఇప్పుడు ఇలా అనుకుందాం, ఎందుకు మన జీవితాలలో ఆయన కృప, ఆయన బలం కలిగి లేము కదా? చాలాసార్లు నిరాశ, చాలాసార్లు నిస్పృహ,
కొన్నిసార్లు మనల్ని మనమే తిట్టుకునే విధానం, కొన్నిసార్లు మనమే తిట్టుకునే విధానం. నేను ఎందుకు బతుకుతున్నాను, నేను బతికి ఎవరికి ఉపయోగం, లేకపోతే నేనెందుకు, నా జీవితం ఎందుకు, నేను అన్నీ పోగొట్టుకున్నాను, నాకెవరు లేరు, నాకు తోడు లేడు, నాకు నీడ లేదు, నా బ్రతుకు ఒంటరిదయింది కదా. చాలాసార్లు నిరాశ నిట్టూర్పులతో మన బ్రతుకులను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వాస్తవంగా ఆయనే బలం. మనకి కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది చాలా స్పెసిఫిక్గా 84 కీర్తన గ్రంథం 84లో ఆయన ఎంత బలంతో ఇస్తాడంటే, ఆయన బలము నుండి బలాభివృద్ధి కలగజేస్తాడట. ఆయన బలము నుండి బలాభివృద్ధి కలగజేసే దేవుడు. అంటే నువ్వు బలహీనపడుతున్నానన్నప్పుడు, ప్రార్థనలేమితో ఉన్నానన్నప్పుడు, భక్తిహీనత, రక్తహీనత వస్తే ఎట్టుంటారు చెప్పండి? రక్తహీనత వస్తే ముఖం పేల్గా మారిపోయి కళావిహీనంగా ఉండి వాళ్ళు ఎక్కువసేపు పని చేయలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు చూడలేరు, ఎక్కువసేపు ఏమీ చేయలేరు. ఎందుకో తెలుసా? రక్తహీనత. సరే, ఇప్పుడు భక్తిహీనత గురించి మాట్లాడదాం. రక్తహీనత వస్తే శరీరం దౌర్బల్యం అవుతుంది. మరి భక్తిహీనత వస్తే కదా, దేవుని వాక్యం అంటే చిరాకు పుట్టడం, దేవుని మాటలు ఏడ లక్ష్యం లేకపోవడం, దేవుని పని చేయడానికి నిరాసక్తత, దేవుడు పని చెప్తే పారిపోవడం, దేవుడు ఒక బాధ్యత ఇస్తే నా వల్ల కాదని చెప్పటం, దేవుడు పనికి పిలిస్తే ఇంకోళ్ళకి చెప్పు అంటాం కదా. ఇవన్నీ రక్తహీనత ఉంటే శరీరం ఎలా దౌర్బల్య స్థితికి వస్తుందో, భక్తిహీనత సంభవించినప్పుడు, భక్తిహీనత మనలో ప్రవేశించినప్పుడు మనం కూడా చెయ్యను, నా వల్ల కాదు, నేను చెయ్యను కదా. ఈ కుంటి సాకులు చెప్పే ఈ రకమైన చర్య ఎందుకు వస్తుందంటే, గంటసేపు నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నానంటే, వాక్యాన్ని నేను ఎందుకు ధ్యానం చేయలేకపోతున్నానంటే, దేవుని వాక్యం ఎందుకు నేను శ్రద్ధగా వినలేకపోతున్నానంటే, దేవుని కాడి నేను ఎందుకు మోయలేకపోతున్నానంటే, రక్తహీనతలాగే నాకు జబ్బు వచ్చింది, అదే భక్తిహీనత. మరి ఈ భక్తిహీనత ఎలా పోవాలి? దేవుని దగ్గరికి రావాలి. రక్తహీనత వచ్చినోడు, నీరసంగా ఉన్నోడికి ఏమి ఎక్కిస్తారండి కదా? డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్సే చెప్పాలా, ఏమెక్కిస్తారు? సెలైన్ ఎక్కిస్తారు కదా. మళ్ళీ ఆయన పుంజుకుంటాడు, మళ్ళీ ఆయన శక్తి. మరి దేవుని వాక్యం అనే సెలైన్ కదా మనకు అందుబాటులో ఉంచాడు. దేవుని వాక్యం చదవడానికి సౌదీలో ఏం చేయాలో తెలుసా? సౌదీలో దేవుని వాక్యం చదవాలంటే ఒక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలి, లేదు ఒక టాయిలెట్లోకి వెళ్ళాలి, లేకపోతే ఒక రహస్య ప్రదేశంలోకి వెళ్ళాలి, అక్కడే వాక్యం చదవాలి, అక్కడే ప్రార్థన చేసుకోవాలి, ఏమి ఎరగనోళ్ళలాగా బయటకు వచ్చి నిలబడాలి. సౌదీలో ఇప్పటికీ ముస్లిం కంట్రీస్లో చాలా దేశాలలో వాక్యం చదవడానికి కుదరదు. అన్న ఒక అన్న చెప్తున్నాడు, రియాద్లోనే ఇక్కడ ఉండేవాడంట. వాక్యం చదవడానికి ఎక్కడ పోయాడు తెలుసా? అంటే ఒకవేళ ఈయన వాక్యం ఆయన ఇంట్లో చదవచ్చు, ఆయన గదిలో చదవచ్చు, పక్కనోడు ఎవడైనా చూసి కంప్లైంట్ చేస్తే విపరీతమైన శిక్షలు. అన్న చెప్తాడు, చక్రి నేను బైబిల్ చదవడానికి ఎంబసీకి వెళ్ళేవాడంట, అంటే రాయబార కార్యాలయానికి పోయేవాడు అంట, ఇండియన్ ఎంబసీకి పోయేవాడు అంట, భారతదేశ రాయబార కార్యాలయంలోకి వెళ్ళాడంట. అక్కడ ఆ రాయబార కార్యాలయంలో ఎవరికి కావాల్సిన వాళ్ళ గుళ్ళు గోపురాలు అన్నీ ఉంటాయంట, చర్చిలు అన్నీ ఉంటాయి. చక్కగా అక్కడికి వెళ్ళి వాళ్ళు బైబిల్ చదువుకోవడానికి ఆ ఇండియన్ ఎంబసీకి వెళ్ళి చదువుకునేవాళ్ళంట. ఇప్పుడు చూడండి, ఇంట్లో లైట్లు ఉన్నాయి, స్పెషల్ బెడ్రూములు కూడా ఉన్నాయి. ఒకప్పుడు గుడిసెల్లే, ఆ గుడిసెల అనుభవాలన్నీ పోయినాయి. ఒకప్పుడు వర్షం కురిస్తే నడినెత్తిమే పడిద్ది వర్షం, కానీ ఇప్పుడు అలా లేదు. కాంక్రీట్ దిమ్మెలు వచ్చాయి, గదులకు ఏసీలు వచ్చాయి, మెత్తటి పరుపులు వచ్చాయి, వంగని కాళ్ళు వచ్చాయి కదండి, వంగని కాళ్ళు కూడా వచ్చాయి. ఈ వంగట్ల పాపం ఎందుకునో మరి ఈ కాళ్ళు వంగట్ల. అంతకుముందు పూరీలు ఉన్నప్పుడు ఎంత బాగా వంగేయో కాళ్ళు, అదేందో స్లాబులు మందాలు పెరిగిన తర్వాత, అన్ని వసతులు వచ్చిన తర్వాత ఈ కాళ్ళు వంగడంలే. కారణం ఏంటో తెలుసా? ఆయన కృప, ఆయన బలాన్ని పోగొట్టుకొని నిర్జీవులంగా బతుకుతున్నాం, బలహీనులంగా బ్రతుకుతున్నాం. కృపని వాడుకోవడం తెలియడంలే. నాకు నేను పరిచయం చేసే కొండల మీద సన్నాయి అని ఒక ఆయన ఉన్నాడు. ఆ సన్నాయి కొండల మీద బ్రతికేవాడు, ట్రైబ్. వాళ్ళ కూతురికి ఉద్యోగం వచ్చింది. వాళ్ళ కూతురు మొదటి జీవితంతో ఏం చేసిందంటే, కాళ్ళకు చెప్పులు నెత్తి మీద గొడుగు తెచ్చింది. ఈ సన్నాయికి. ఈ సన్నాయి ఏం చేయాలి? మీరు ఏం చేస్తారండి? కాళ్ళకు చెప్పులు నెత్తి మీద గొడుగు ఏం చేస్తారు చెప్పండి కదా. ఈ కూతురికి ప్రేమ ఏంటంటే, మా నాన్న కొండలు ఎముడు తిరుగుతున్నాడు, పైన ఎండ కింద మంట, కాళ్ళు కాలుతాయని చెప్పి ఫస్ట్ జీతంతో చెప్పులు గొడుగు తెచ్చిచ్చింది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈయనకి రెగ్యులర్ ప్రాక్టీస్. ఈ చెప్పులనేమో ఈ గొడుగు చివర కట్టాడు, ఈ గొడుగునేమో సంకలో పెట్టాడు.
ఇప్పుడు చెప్పండి, పర్పస్ నెరవేరిందా? కదా, మనం కూడా అంతే నవ్వుతున్నాం, కానీ వాస్తవంగా దేవుడు అద్భుతమైన కృప మన ఎడల కనబరుస్తూ ఉంటే, ఈ కృప లేని అందరూ జనాలకి ఈ దేవుణ్ణి అందించడం పోయి కదా, ఆయన చెప్పులు ఇస్తే ఆ చెప్పులు తీసుకొచ్చి ఈ గొడుగు చివరన కట్టాడు, ఆ గొడుగు తీసుకొని సంకలో పెట్టుకున్నాడు, మళ్ళీ అయ్యే కాళ్ళు, అయ్యే ముళ్ళు, అయ్యే కొండలు, అయ్యే గొట్టలు. వాళ్ళ పాప అడిగింది, నాన్న ఏంటి ఇలా చేస్తావు అంటే, ఎందుకోరా చెప్పులు అరిగిపోతాయి, తెగిపోతాయి కొండల మీద, గొడుగు కూడా గాలికి చినిగిపోద్దని అవి పాడైపోతాయని పెట్టుకున్నా కదా. ఉన్నవి వాడుకోవడం చేతగాని క్రైస్తవుడు, భక్తిహీనుడైన క్రైస్తవుడు, బలం లేని క్రైస్తవుడు, బలహీనుడైన క్రైస్తవుడు దేవుడికి కూడా ఉపయోగపడడు. బలం లేని క్రైస్తవుడు దేవునికి కూడా ఉపయోగపడడు. దేవుడు కూడా వాడుకునే అవకాశం ఉండదు. ఎందుకుండదు తెలుసా? నువ్వు దేవుని కృపచేత, క్రీస్తునందు కృపచేత, నా కుమారుడా క్రీస్తు యేసునందున్నా చెప్పండి, కృపచేత ఏమవ్వాలి? బలవంతుడుగా స్ట్రెంత్ అవ్వు, దేవుని వాక్యంతో బలపడు, ప్రార్థనలో బలపడు, దేవుని యొక్క శక్తిని కోరుకో. ఓకే, స్టెఫెను 2 మాటలు చూసాం. 1 విశ్వాసంలోనూ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, 2 కృపతోనూ బలముతోనూ, 3వది స్పీడ్గా చెప్పి క్లోజ్ చేసేస్తా. 3వ మాట 6వ అధ్యాయం 10వ వచనం ఏమని రాయబడింది? మరలా అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం ఏమని రాయబడింది? మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతడిని ప్రేరేపించిన ఆత్మను ఏం చేయలేపారంట? వారు ఎదిరింపలేకపోయారు. మనం మాటల్ని 2 రకాలుగా వాడచ్చు. 1 ఎదుటివాని యొక్క ఆత్మీయ మార్పు కోసం, వృద్ధి కోసం వాడచ్చు. 2వది మన మాట ద్వారా ఎదుటివాని హృదయాన్ని, గుండెను కూడా గాయపరచు. 2 చేయొచ్చు. ఇంట్లో కత్తి చేత 2 పనులు చేయొచ్చు. కూరగాయలు కోసుకోవచ్చు, పీక కూడా కోయచ్చు. మన మాట కూడా అలాంటిదే. మాట కూడా ఒక అద్భుతమైన ఆయుధం. మన మాట మృదువుగా ఉంటే, మన మాట సాత్వికంతో నింపబడితే తప్పకుండా ఎదుటి వాళ్ళలో మార్పు, ఎదుటి వాళ్ళలో ఆత్మీయాభివృద్ధి కలగజేస్తుంది. రెండవది ఉంది, మన మాట కఠినమైతే, మన మాటలో మృదుత్వం పోతే, మన మాటలో దేవుడు లేకపోతే, మన తలంపులో దేవుడు లేకపోతే మన మాటలు గాయాలు చేస్తాయి. ఆదరించాల్సిన మాటలు, హక్కును చేర్చుకోవాల్సిన మాటలు, ఆత్మలను దేవుని సన్నిధికి తేవాల్సిన మాటలు కోసేవిగా, రంపాలుగా, పదునైన కత్తులుగా మారితే ఆత్మలు ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తాయి? అంటే మనం గాయపరచడం వల్ల ఆత్మను సంపాదించలేము, ప్రేమ చూపించడం వల్ల దేవుని మనం ఆత్మను సంపాదించగలం. అంటే దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, సందేహమే లేదు. ప్రతి వానికి కొలది ఆయన వానికి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే ఈ జ్ఞానం రుజు మార్గంలోనూ వాడచ్చు, లేదు మన ఇష్టం వచ్చిన మార్గంలో కూడా వాడచ్చు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని కదా, చాలాసార్లు పోట్లాడుకునేటప్పుడు దేవుని వాక్యం కూడా వాడేస్తూ ఉంటారు కదా. చాలా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని నీకు తెలియదా కదా, పోట్లాడేటప్పుడు కదా. అవతల అంటది, నీ దేవుడైన యెహోవా నీ పొరుగువాన్ని ఆశించకూడదు అన్నాడు, నువ్వు మరి ఎందుకు ఆశిస్తున్నావు కదా అంటే, వాక్యాల చేత కొన్నిసార్లు ఫైటింగ్లు ఉంటాయి, భార్యాభర్తలు మరీ కొట్టుకుంటారు కొన్నిసార్లు కదా. నువ్వు లోబడమని ఉంది కదా అంటే, నిన్ను ప్రేమించమని ఉంది కదా ఇది తెగదు, ఈ తెగదు. ఈ సమస్యలు ఇప్పుడు తీరవు కదా. అలిసిపోయి పడుకోవటమే కానీ ఒకళ్ళ ఘనతను ఒకళ్ళు ఒప్పుకొని ఉండడం అనేది ఉండదు కదా. చాలాసార్లు దేవుడిచ్చిన జ్ఞానం వ్యర్థమైన వాటికి వాడుతూ ఉన్నాం. స్టెఫెనో, నీ జ్ఞానం ఏమండి, ఒక మాట చెప్తా. వంటగదిలో ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, వచ్చిన వాళ్ళు 100 మందా 200 మందా, 5 కిలోలు వండాలా, ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సిన వాడు ఎక్కడున్నాడో తెలుసా? మహాసభ ముందు నిలబడ్డాడు. వంటగదిలో అసలు ఆయన డ్యూటీ ఏంటి? స్టెఫెను డ్యూటీ ఏంటి? వంటగదిలో ఉండి అన్నీ వండుకొని ఆ వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఈయన మహాసభ ముందు ఎందుకు నిలబడ్డాడు? దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేవుడు కొంతమందిని వాడుకుంటాడు అంతే. ఎంత గొప్పగా అంటే, అబ్రహాం దగ్గర మొదలు పెట్టాడు, యేసుక్రీస్తు వారి బలియాగం దాకా పోసగుచ్చినట్టు చెబితే కొంతమంది నొచ్చుకున్నారు, కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది రాళ్ళు తీశారు, కొంతమంది కోపాలు రేగినాయి. అంటే అందరూ ఒప్పుకోవాల్సిన పని లేదు నీ మాటని. నువ్వు దేవుని మాటతో మాట్లాడుతున్నప్పుడు నీకు అందరూ స్టాంప్ వేస్తారని నువ్వేం అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చిన సలహా అందరూ తీసుకుంటారనే గ్యారంటీ లేదు. నువ్వు ఇచ్చినటువంటి మాట అందరూ ఒప్పుకోవాలనేది కూడా ఏం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ మాటను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇలా అనుకుందాం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేనికి వాడుతూ ఉన్నావు? స్టెఫెను, నీ జ్ఞానం దేనికి వాడుతూ ఉన్నావు అంటే, దేవుని యొక్క శరీర సంబంధమైన ఆహారమే కాదు, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా అక్కడ అందించిన వానిగా స్టెఫెను ఉంటున్నాడు. 3 మాటలు చూసాం. 4వ మాటకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం 15వ వచనం ఏమని రాయబడింది? 6వ అధ్యాయము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ
అతని వైపు తేరి చూడగా అతని ముఖము చెప్పండి ఎలా ఉందంట కదా. బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, భూతాలలాగా మారండి కదా. చాలా పెళ్ళిళ్ళలో నేను చూస్తాను, వాళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు. కానీ ఎందుకనో ఎవరు చెబుతారో ఎవరు గైడ్ చేస్తారో తెలియదు, కానీ ఆరంగుళం మందానేస్తారు మేకప్ కదా. దీన్ని కాపాడుకోవాలి మళ్ళీ, ఎందుకంటే ఫోటోలు ఫెయిల్ అవుతాయి, వీడియో దీన్ని ఇలా అద్ది అలా అద్ది పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దేవుడు చాలా ఆత్మీయ అందంతో నింపాడు, నీకు మళ్ళీ తొడుక్కునే అందం అవసరంలే. దేవుడు నువ్వు అలా ఉండాలని దేవుడే ఇష్టపడితే ఇంకా దానికి ప్రశ్న ఏంటి కదా. చాలాసార్లు బాగా కనపడాలనే తీవ్రతలో ఒక్కోసారి మాకు డౌట్ వచ్చింది, ఈ చెల్లినా ఆ చెల్లి అనే డౌట్ కూడా వచ్చింది. ఎందుకో తెలుసా, మేము రెగ్యులర్గా చూసే చెల్లి వేరుగా ఉంటుంది, స్టేజ్ మీద చూసే చెల్లి వేరుగా ఉంటుంది కదా. అందంగా ఉండాలి, నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, అలా అని లేనిదాన్ని తెచ్చుకొని నెత్తి మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. స్టెఫను మాకు ఎలా ఉందంట చెప్పండి. టీవీలో యాడ్ వస్తుంది కదా, మగవాడి వై ఉండి ఆడవారి ఫెయిర్నెస్ క్రీమా హహా అనే యాడ్ వస్తూ ఉంటుంది కదా. అంటే మగవాడికి ఒక క్రీము, ఆడవారికి ఒక క్రీము కదా. కాదు, దేవుడిచ్చే సౌందర్యం వేరు. దేవుడిచ్చే సౌందర్యం అది ఆత్మ సౌందర్యం. ఎంత అంటే ఒక భక్తుడు అన్నాడు, ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో వారి మోకాలు చెప్పండి, ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో ఆ మోకాళ్ళు నల్లగా ఉంటాయంటే ఇంటికి వెళ్ళి బుడిది పూసుకోవడం కాదు. మోకాళ్ళు నల్లగా ఉంటే మోకాటి ప్రార్థన. ఎవరు ప్రార్థనలు ఎక్కువ కనిపెట్టుకొని ఉంటారో వారి మోకాలు దేవదూత వలె ఉంటాయంట. అంటే ఆత్మీయ సౌందర్యం కూడా దేవుని వద్దే ఉంది కదా. స్టెఫెను మొక్క ఎలా ఉందంట, దేవదూత వలె. ఏమండి ఇప్పుడు కింద ఒక లారీ రాళ్ళు తెప్పించి, ఇప్పుడు దాకా వాకింగ్ చెప్పావు కదా చక్రవర్తి బ్రదర్, కిందకి ఆ లారీ రాళ్ళు నీకోసమే నీకే అంకితం అన్నారు అనుకో, దిగుతానా? అంత తేలిగ్గా దిగుతానా కదా. బీపీ పెరుగుద్ది, షుగర్ పెరుగుద్ది, కిందకి వెళ్తే మర్యాద గుర్తొచ్చి చెమటలు పడతాయేమో. స్టెఫెనుని రాళ్లతో కొడతా ఉన్నప్పుడు ఆ స్టెఫెను ముఖం ఎలా ఉందంట, దేవదూతలాగా, అంటే దేవుణ్ణి ప్రతిబింబింపచేసేదిగా. అందుకే ఒక దైవజనుడు అప్పట్లో వాకింగ్ చెప్పారు, అన్న పేరు గుర్తులేదు, బాగా కోపం వచ్చినప్పుడు అంట గబుక్కున బెడ్రూమ్లోకి వెళ్ళి అద్దంలో చూసుకోవాలంట. ఏం చెప్పాను, బాగా కోపం, భర్తతో ఫైట్ చేస్తున్నాం, కోపం వచ్చింది, సామాన్లు అప్పటికే ఫ్లయింగ్ సాసర్లాగా ఎగిరాయి. ఆ మంచి మూమెంట్లో అంటే గబుక్కున పోయి అద్దంలో చూసుకోవాలంట కదా. భయం వేసిద్దంట మన ముఖం చూస్తే. మనం అదే నవ్వుతున్న ముఖం అద్దంలో చూసుకోండి, ఇంకా ఆనందం కలుగుతుంది కదా. చాలాసార్లు వికారపు ముఖాలు కదా. దేవుని పిల్లల్లాగా సమాధానంతో శాంతంతో పలకరించాల్సిన సమయంలో కొన్నిసార్లు ఎమోషన్స్ ఉంటాయి బాడీలో, పళ్ళు పట కొరకొర చూడటం కదా. చాలాసార్లు అనవసరమైన ఆవేశాలు, అనవసరమైన ప్రతిస్పందనలు, అనవసరమైన పూరితమైన ప్రకటనలు కదా, చాలా విచిత్రంగా ఉంటాయి. స్టెఫెనుని రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫెను దేవదూత వలె. ఓకే, సమయం లేదు, అయిపోయింది. చివరి మాట చెప్పి క్లోజ్ చేస్తా. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నింపబడిన స్టెఫెను. 2 కృపతోనూ బలంతోనూ నింపబడిన స్టెఫెను. 3 దేవుని జ్ఞానాన్ని కనబరిచిన స్టెఫెను. 4 దేవదూత వలె కనిపించిన స్టెఫెను. 5ది జస్ట్ అలా హింట్ ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ధ్యానం చేసుకోండి. 7వ అధ్యాయం 60వ వచనం ఏమని రాయబడింది? 7వ అధ్యాయము 60వ వచనం ఏమని రాయబడింది? 60. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము చెప్పండి, అందరూ చదవాలి ఈ మాట, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు ఏం చేయాలి? సమ్మతించెను కదా. ఈ పాపం ఎవరి మీద మోపొద్దంట? ఎవరండి వాళ్ళు? అవతల ఉన్నోళ్ళు ఎవరు? రాళ్ళు వేసేవాళ్ళు కదా, చంపేవాళ్ళు. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే ప్రాణం తీయటానికి వచ్చిన వాళ్ళ గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? చంపడానికి వచ్చిన వాళ్ళ గురించి స్టెఫెను ఏమని ప్రార్థన చేస్తాడు కదా, నన్ను చంపిన ఈ నరహత్యా పాపం వారి మీదకు రాకుండా సహాయం చేయి కదండి. క్షమాపణలో పరాకాష్ట. ఒక ఆయన ఏమన్నాడంటే, క్షమించడం అంట ఒక్క బలవంతుడే చేయగలడంట. బలవంతుడు అంటే కండలు పెంచినోడని కాదు. క్షమించడం అంటే ఆత్మీయతలో బాగా ఎదిగినోడే చేయగలడంట. క్షమించలేకపోవడం అంటే ఏంటి తెలుసా? ఆత్మీయ స్థితిలో బలహీనతను చూపిస్తుందట. ఆత్మీయ స్థితిలో బలహీనుడు క్షమించలేడు. ఆత్మీయతలో బలవంతుడు చేసే పని తెలుసా? ఎంత ఘోర పాపమైనా అది ఎంత మొత్తమైన దేవుడు ఎలా క్షమించాడో మనం కూడా అంటే క్షమించడం అనేది చేతగానితనం కాదు. క్షమించడం అనేది ఒక బలమైన క్రైస్తవుడి లక్షణం. క్షమించడం అనేది అది సింబల్ అంటారు.
మనం దేవుని పిల్లలం అని చెప్పడానికి రాజముద్ర ఏంటంటే మనం క్షమించడం అనేది, మన క్షమాపణ అంటే ఎదుటివారిని క్షమించడం ఆ గుర్తుగా ఉండడమే ఆ దేవుని యొక్క గుర్తు అని. క్షమించడం అనేది దేవుని యొక్క సింబల్గా ఉంది అని ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. మనం ఎలా క్షమిస్తూ ఉన్నాం? లూకాసు వార్త 23:34 ఒక మాట ఉంది, చదివి క్లోజ్ చేసుకుందాం. లూకాసు వార్త 23:34 ఏమని రాయబడి ఉంది? లూకాసు వార్త 23:34 లూకాసు వార్త. తండ్రి, ఏమండి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలీదా? తండ్రి చెప్పండి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎవరన్నారు ఈ మాట? యేసయ్య అన్నాడు. ఎవరిని గురించి అన్నాడు? తన్ని సిలువకు అప్పగించేవాళ్ళండి. అప్పటికే భయంకరంగా హింసించారు. నాగటి చాలా వలె శరీరాన్ని దున్నేశారు. రక్తం కారని స్థలం లేదు. విచిత్రంగా కొట్టబడ్డాడు. విచిత్రమైన శిక్షలు వేయబడ్డాడు. భూమి మీద అత్యంత కఠినమైన శిక్ష. మ్రానుపై వేలాడువాడు శాపగ్రస్తుడు. మన కొరకు ఆయన శాపగ్రాహి అయిన దేవుడు చివరగా ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో. వీరు క్షమాపణ క్రైస్తవ జీవితంలో పరాకాష్ట. క్షమించడం ఒక అద్భుతమైన అవకాశం. క్షమించడం నేను దేవుని బిడ్డ నేను రుజువు చేసుకోవడానికి నాంది. క్షమించడం బలవంతుడు మాత్రమే చేయగలిగిన పని. అట్టి క్షమాపణతో మనం క్షమించే మనసు కలిగిన వారంగా ఉంటున్నాం. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం, ప్రభు సహాయం కోరుదాం. ప్రభువా, స్టెఫను జీవితం ఆధునిక క్రైస్తవ జీవితానికి, ఆధునిక భక్తి జీవితానికి పునాది. మీకు తెలుసా, స్టెఫను నూతన నిబంధన గ్రంథపు తొలి హతసాక్షి, ఫస్ట్ మార్టైర్, హతసాక్షి. దేవుని కొరకు చనిపోయిన మొదటి హతసాక్షి. క్రొత్త నిబంధన విశ్వాసి ఉండాల్సిన లక్షణాలు, క్రొత్త నిబంధన విశ్వాసి చేయాల్సిన పనులు, క్రొత్త నిబంధన విశ్వాసి చేయాల్సిన బాధ్యతలు ఏంటో తెలుసా? సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం అది కాదు, కానీ దేవుని కాడి మోయటం, దేవుని కొరకు నిలబడడం, విశ్వాసంతో పరిశుద్ధతతో నింపబడటం, కృపతో బలం పొందటం, దేవుని జ్ఞానాన్ని తెరవాలి నోరు. ఆఫీసులో కొన్నిసార్లు అన్యులకు చెప్పాల్సి వస్తుంది, లేదు ఎదురాడే వారికి చెప్పాల్సి వస్తుంది. దేవుడి జ్ఞానాన్ని కనపరచాలి. దేవదూత వలె, అవును, మన పోస్చర్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన బాడీ గెస్చర్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ దేహాన్ని జాగ్రత్తగా ప్రపంచానికి చూపించాలి. లోకం చూపించినట్టుగా బలాలు, అంగబలాలు, ఖండబలాలు చూపించడానికి కాదు దేవుడు పెట్టింది, మన ఆత్మ బలాన్ని చూపించాలి. దేవదూత వలె చివరిగా అంటున్నాడు, వారి మీద పాపము మోపకుడి. క్షమించే ఉన్నతమైన అవకాశం, ఆ గుర్తు మనం కలిగి ఉన్నాం.